నమస్కారం ఘంటారవానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎంపీ ఎన్నికల్లో భారాసకు డిపాజిట్లు దక్కవన్న సీఎం రేవంత్ టీవీలో చర్చలు కాదు మేడిగడ్డకు రావాలని కేసీఆర్ కు సవాల్ దొడ్డిదారిన ఏపీ నీళ్లు తోడేస్తుంటే సర్కారు ఏం చేస్తోందని కేసీఆర్ ప్రశ్న సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని మండిపాటు జేఈఈ మెయిన్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు 100% మార్కులు సాధించిన 22 మంది ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని 7 ఆత్మహత్య తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం రెండో విడత సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ సీట్లలో రేపే పోలింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని చెబుతున్న కేసీఆర్ దమ్ముంటే చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అసెంబ్లీకి రాకుండా టీవీ చర్చల్లో కూర్చుంటున్నారని ఆక్షేపించారు భారాసను చచ్చిన పాముగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కనీసం డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు మత పిచ్చితో ఉన్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించిన సీఎం రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓరుగల్లులో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ అట్టహాసంగా సాగింది వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విజయాన్ని కాంక్షిస్తూ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన సభకు హాజరైన సీఎం చారిత్రక నగరంగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నిలుపుతామని వెల్లడించారు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేసిన రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటున్న కేసీఆర్ మేడిగడ్డ వద్దే చర్చకు రావాలని సవాల్ విసిరారు సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతమేందో ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం రా కాళేశ్వరం పోదాం అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు శ్రీశైలం కట్టినాం శ్రీరామ్ సాగర్ కట్టినాం కల్వకుర్తి కట్టినాం భీమా కట్టినాం నెట్టంపాడు కట్టినాం జూరాల కట్టినాం శ్రీహరి గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినాం మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా మోదీ కేసీఆర్ నాణానికి బొమ్మ బొరుసులాగా తోడు దొంగరని రేవంత్ రెడ్డి విమర్శించారు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు విభజన చట్టంలోని హామీలతో పాటుగా 10 ఏళ్లలో ప్రజలకిచ్చిన ఏ హామీని నెరవేర్చని భాజపా నేతలకు ఓట్లడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు ఏనుగులం తినటోడు పోయిందంటే పీనుగులం తినటోడు వచ్చిండన్నట్టుగా మోడీ తయారైండు వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు 10 ఏళ్లు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం వీళ్ళిద్దరు నాణానికి బొమ్మ బొరుసులాంటోళ్ళు వీళ్ళిద్దరు కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి పంట రుణాల మాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్న సీఎం రేవంత్ ఆగస్టు 15లోగా రైతుల అప్పులు తీరుస్తామని పునరుద్ఘాటించారు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేస్తున్నారని వెల్లడించిన రేవంత్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రికి సూచించారు రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సారలమ్మ సాక్షిగా 1000 స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో
15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నిజాయితీ గల నేతలు కావాలనే ఉద్దేశంతోనే కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు జనజాతర సభకు తరలివచ్చారు. కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ దొడ్డిదారిన తోడేస్తుంటే సర్కారు ఏం చేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించారని విమర్శించిన గులాబీ దళపతి సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండబెట్టారని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు పంగనామం పెట్టిందని ధ్వజమెత్తారు. మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్రలు నిర్వహించిన కేసీఆర్ రాష్ట్ర సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో జనాల్లోకి వెడుతున్నారు. తొలి రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన మాజీ సీఎం మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేటలో యాత్రలు నిర్వహించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ దొడ్డిదారిన నీళ్లు తీసుకెడుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని కేసీఆర్ సూర్యాపేటలో ప్రశ్నించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి పంటల్ని ఎండబెట్టారని ఆక్షేపించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. ఈ రోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. తేల్పాండ్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు. నువ్వు ఎక్కడ పండుకున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా, మర్చిపోయినవా, మన నీళ్లు పోతే చూసుకుంటా కూర్చుంటావా? తేల్పాండ్ ప్రాజెక్టు నుంచి ఈ రోజు మనకు మంచినీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మన గతేం కావాలి? వాళ్ళకి సాగునీళ్ల పట్టి లేదు, మంచినీళ్ల పట్టి లేదు, కరెంటు పట్టి లేదు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, నామం పెట్టేసి. అంతకుముందు మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతు బంధులో దగా చేశారని, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదన్నారు. 6 గ్యారెంటీలకు పంగనామం పెట్టి కాంగ్రెస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అన్ని అబద్దాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి 6 హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది. కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, ఇదే భాషనా? ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేందుకు భారాస ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని మాజీ సీఎం పిలుపునిచ్చారు. తొలి రోజు బస్సు యాత్ర ముగించిన అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బస చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లిలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ క్లస్టర్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందించామని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా హామీలను అమలు చేయని కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులు కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. భాజపా, కాంగ్రెస్ 2 చీకటి దోస్తులని, బండి సంజయ్ను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టిందని అన్నారు. వచ్చే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మొత్తం కలిపి 39,000 కోట్ల మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, మళ్లీ పోటీ కూడా చేయనని హరీష్ రావు సవాల్ విసిరారు. లేదంటే రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన భారాస జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. 4.5 నెలల కాంగ్రెస్ పాలన మొత్తం తిట్లు, దేవుడి మీద ఓట్లతోనే సరిపోతుందన్నారు. ప్రజలను మోసం చేశామని, కాంగ్రెస్ ను ప్రజలు ఓడిస్తారన్న భయంతోనే కాంగ్రెస్ దేవుళ్లపై ఓట్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా? ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ గాని 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయకపోతే
రాజీనామాకు సిద్ధమని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం. నీ సవాల్ నేను తీసుకుంటున్నా. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో భాజపా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో సిద్దిపేటకు బయలుదేరి వెళ్లనున్నారు. భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓటర్లకు వివరించనున్నారు. ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో పాటు ఆందోళ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి మే 3, 4వ తేదీన మరోసారి ప్రధాని మోదీ రానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ ఔరంగజేబు స్కూల్ నుంచి వచ్చారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. హైదరాబాద్ లో పతంగ దారం తెంచేందుకు ప్రజలు నిశ్చయించుకున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని భాజపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ నేతలు మహిళలకు గౌరవం ఇవ్వరని ఆరోపించారు. హైదరాబాద్ లో ఓవైసీని ఒక మహిళ ఓడించబోతోందని జోస్యం చెప్పారు. అమేఠీలో కూడా రాహుల్ ను మహిళనే ఓడించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొహం చాటేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. Owaisi and Rahul Gandhi ji both are I think trained at Aurangzeb School of Thought और इसीलिए तो ये तुष्टीकरण की राजनीति करते हैं। और कहीं ना कहीं राहुल गांधी जी ने अगर ओवैसी जी के खिलाफ कैंडिडेट नहीं दिया तो अब सवाल ये खड़ा होता है, क्या राहुल गांधी ओवैसी की बी टीम है या ओवैसी राहुल गांधी की बी टीम है। लेकिन आज हैदराबाद की गली गली में मुझे एक ही बात पता चली, ओवैसी का नहीं कोई अता पता जब से आई है माधवी लता। జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100% రాగా ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను పరీక్ష విభాగం ఎన్టీఏ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2,50,000 మందిని జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ సైతం ప్రకటించింది. 100% సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి 7 ఉన్నారు. ఫలితాలతో పాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు కటాఫ్ ను వెల్లడించింది. తెలంగాణలో హందేకర్ విదిత్ తొలి ర్యాంకు సాధించగా ముత్తవరపు అనూప్ 2, మదినేని వెంకట సాయి తేజ 3వ స్థానంలో నిలిచారు. విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్ కు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు లభించగా కర్నూలుకు చెందిన కేసం చెన్న బసవారెడ్డికి 14వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులకు ఈ నెల 27 నుంచి మే 7 వరకు అవకాశం కల్పించారు. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో 6 దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కోదాడ దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో మొత్తం 8 మంది ఉండగా ఓ చిన్నారి సహా 6 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతులు మాణిక్యమ్మ, చంద్రరావు, కృష్ణంరాజు, స్వర్ణ దంపతులు. శ్రీకాంత్ ఆయన కూతురు లాస్యగా గుర్తించారు. శ్రీకాంత్ భార్య నాగమణి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పటాన్చెరు వైపు వస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి రైలింగ్ మధ్యలో ఇరుక్కుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు దగ్ధం కాగా లారీలో బొగ్గులోడు ఉండటంతో వెనుక భాగంలో మంటలు అంటుకొని పాక్షికంగా కూలింది. రైలింగ్, లారీ మధ్యలో కారు ఇరుక్కుపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. జేసీబీ సహాయంతో బొగ్గు తొలగించి లారీను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రథమ సమాచారంగా కారులో డ్రైవర్ ఉన్నట్లుగా డ్రైవర్ అయితే దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కారులో మిగతా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వివరాలు పూర్తిగా ఇంకా విచారణలో తెలవాల్సి ఉందన్నది.
కారు కూడా పూర్తిగా దగ్ధపడడం వల్ల నెంబర్ కూడా సరిగా కనిపించకపోవడం వల్ల ఆ లోడ్ని అన్లోడ్ చేసి ఆ లారీని బయటకు లాగి ఆ కారు తీసిన తర్వాత నెంబర్ ప్లేట్ బట్టి విచారించి దాంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ వివరాలు తెలుసుకొని తదుపరి విచారణ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో గాలి దుమారానికి కూలిన వంతెనను రహదారులు భవనాల శాఖ సీఈ మోహన్ నాయక్ పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య కూలిన వంతెనను ఘటనపై అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. గడ్డర్స్ నిర్మాణానికి వినియోగించిన సామాగ్రి, స్టీల్ నాణ్యతను, పిల్లర్లను పరిశీలించారు. సంబంధిత గుత్తేదారు అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయలేదని, కేవలం 40% పనులు మాత్రమే చేశారని పేర్కొన్నారు. ఇందులో జరిగిన నష్టాన్ని గుత్తేదారు నుంచి వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చేసిన పనులకు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. పడిపోయిన గడ్డర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వంతెన నిర్మాణం కోసం టెండర్లను పిలుస్తామన్న సీఈ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వర్క్ మేము అవార్డ్ చేసింది 2016లో ఈ కాంట్రాక్ట్ ఇచ్చాం, శ్రీ సాయి కన్స్ట్రక్షన్ అని. వారు వర్క్ చేశారు, బట్ అనుకున్న స్పీడ్ లో చేయలేకపోయినారు. తర్వాత ఒక 40% వర్క్ చేశారు. దాదాపుగా మేము 51 కోటి వర్క్, ఇది 20 crores వరకు వర్క్ చేశాడు. చేసినంత వరకు ఆ గడ్డర్స్ లాంచ్ చేసాడు పైన, అది కూడా వుడెన్ ప్లాంక్ మీద పెట్టడం జరిగింది. టెంపరీ 1 month, 2 months, 3 months కంటే ఎక్కువ ఉండడానికి లేదు. బట్ దాని మీదనే ఉండడంతో దాంట్లో స్ట్రెంత్ తగ్గిపోయి అది కొంచెం ఒకదాని మీద ఒక్కొక్కరికి కింద పట్టింది. సో భగవంతుని దయ వల్ల అసలు ఎవరికి ఏం జరగలేదు. ఆ జరిగినటువంటి నష్టం డెఫినెట్ గా మేము కాంట్రాక్టర్ దగ్గర రికవర్ చేస్తాము. ఆల్రెడీ అతనికి టర్మినేట్ చేశాం. కాంట్రాక్ట్ మన జనవరిలో టర్మినేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనుమతి కోసం అడిగాము. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది, ఇవ్వగానే టెండర్ పెట్టేస్తాం. ఈవీఎంల్లో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను మొత్తం పోల్చి చూడాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వీవీప్యాట్లు, ఈవీఎంలకు సంబంధించి పలు ప్రశ్నలకు ఎన్నికల సంఘం వివరణ తీసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈవీఎంలకు సంబంధించి తరచూ తలెత్తే 5 ప్రశ్నలపై ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ను ధర్మాసనం వివరణ కోరింది. ఈవీఎంలకు అమర్చిన సూక్ష్మ నియంత్రికలను తిరిగి ప్రోగ్రాం చేయవచ్చా అనే ప్రశ్నకు కూడా వివరణ తీసుకుంది. వాదనల సందర్భంగా తాము ఎన్నికల ప్రక్రియను నియంత్రించాలని కోరుకోవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి వాటితో ముద్రించే వీవీప్యాట్ స్లిప్లను పోల్చి చూస్తున్నారు. పిటిషనర్లు మాత్రం మొత్తం అన్ని ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్లతో పోల్చి చూడాలని కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ దశ పోలింగ్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 18వ లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉండగా అందులో తొలి 14 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లోని 13 ఎంపీ స్థానాలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. రాజస్థాన్లో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా తొలి దశలో 12 సీట్లకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 అస్సోం, బీహార్లో 5 మధ్యప్రదేశ్లో 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3 మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. కేరళలో ఉన్న మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాలకు ఈ దశలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. కేరళలోని 20 స్థానాలకు 194 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలు కేరళలో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేశాయి. సిఏఏ అమలు, లవ్ జిహాద్, మణిపూర్ హింస సహా కీలకంశాలపై రాజకీయ పార్టీలు తమ వాణిని ప్రజలకు వినిపించాయి. కేరళలో జరిగిన ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం, సీతారాం యేచూరి వంటి దిగ్గజ నేతలు పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం పినరయ్ విజయన్ విస్తృత పర్యటనలు చేశారు. కేరళలోని వైనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉండడంతో దేశం చూపు ఈ స్థానంపైనే ఉంది. వైనాడ్ నుంచి రాహుల్ కు ప్రత్యర్థులుగా సిపిఎం నుంచి అన్నీ రాజా, కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్ బరిలో ఉన్నారు.
తిరువనంతపురం నుంచి ప్రస్తుత ఎంపీ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ పోటీ పడుతుండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. థరూర్ తిరువనంతపురం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు గాను యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకోగా ఎల్డీఎఫ్ కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణ కన్నడలోని 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 247 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ కూటమి మధ్య పోరు భీకరంగా ఉంది. ఈ 14 స్థానాల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా భాజపా 11 స్థానాల్లో, జేడీఎస్ 3 చోట్ల పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన భాజపా, జేడీఎస్ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్ ఒంటరిగానే నిలిచింది. మండ్యా నుంచి మాజీ సీఎం కుమారస్వామి బరిలో ఉండడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. మైసూరు, కొడగు స్థానం నుంచి మైసూరు యువరాజు యదువీర్ ఒడియార్ స్వయంగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున లక్ష్మణ్ ఎన్నికల బరిలో నిలిచారు. దేవగౌడ మనవడు రేవಣ್ణ హసన్ నుంచి ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కుమార్ బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ పశ్చిమ బంగాల్లోని బలూర్ ఘాట్ నుంచి భాజపా అభ్యర్థిగా సుకాంత మజుందార్ బరిలో నిలిచారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి తారాచంద్ మీనా, కిల్వారా నుంచి సిపి జోషి, జలోర్ నుంచి వైభవ్ గెహ్లోట్, కోటా నుంచి ఓం బిర్లా, జోధ్పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఎన్నికల బరిలో నిలిచారు. బీహార్లోని పూర్నియా నుంచి పప్పు యాదవ్, ఉత్తరప్రదేశ్ మధురా నుంచి హేమమాలిని, మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ పోటీ చేస్తున్నారు. బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య, ఛత్తీస్గఢ్లోని రాజనందగావ్ నుంచి భూపేష్ బఘెల్, మహారాష్ట్ర అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా బరిలో ఉన్నారు.